ओम श्री साई राम। साई प्रेम वाणी के हमारे आज के प्रसारण में आप सबका हार्दिक स्वागत है। आज हम आप सबके लिए लेकर आए हैं सुमधुर कार्यक्रमों की मनमोहक श्रृंखला। आज के प्रसारण में आप अवतार वाणी के अंतर्गत श्री भगवान द्वारा दिए गए एक दिव्य संदेश का एक भाग एवं गान सरिता के तहत एक गीत सुनेंगे। तो चलिए कार्यक्रम का शुभारंभ करते हैं। अब प्रस्तुत है हमारा कार्यक्रम अवतार वाणी। भगवान बाबा द्वारा 8 सितंबर सन 1984 को श्रीमद् भगवद गीता पर दिए गए दिव्य संभाषण का एक भाग आज हम प्रस्तुत करने जा रहे हैं। ప్రేమ స్వరూపులారా, ఇలాంటి కఠినమైనటువంటి సమస్యలు ఎందుకు కానీ, కఠినమైన పరిస్థితులు ఎందుకు అని సత్యమును ఏమాత్రమును వీడక, ధర్మమును ఏమాత్రం కూడా విసర్జించక, తన యొక్క జీవితానికి 2 రెక్కలుగా, 2 నేత్రములుగా, 2 చక్రములుగా భావించి జీవించి ఆదర్శవంతమైనటువంటి దీనిని అందిస్తూ వచ్చాడు హరిశ్చంద్రుడు। ऐसी कठिन समस्याओं में, ऐसी जटिल परिस्थितियों में भी सत्य को न छोड़ते हुए, धर्म का परित्याग न करते हुए, उन्हें अपने लिए 2 आँखें, 2 पंख और 2 पहिए मानकर हरिश्चंद्र जीवन यापन करते आए। లేత వయస్సు నుంచే పిల్లలకు సత్యమును పలికేటువంటి విధానమును పెద్దలు నేర్పించాలి। ఒక యజమానుడు తనకు ఏకైక పుత్రుడిగా ఉండినటువంటి వాని పుట్టిన దినం వచ్చింది। కుమారుని పైన ఉన్నటువంటి ప్రేమ చేత తన పుట్టిన పండుగకు ఒక బంగారు కాసునిచ్చి, నాయన మీ తల్లితో చెప్పి నీకు ఉంగరం చేయించుకోమని ఒక కాసునిచ్చాడు। 2వ దినము ఈ పిల్లవాని యొక్క పరీక్షలు రాబోతుండొచ్చని చేత ఆ కాసును ఒక బల్ల పైన పెట్టి తాను చదువుకుంటున్నాడు। बड़ों को बच्चों के नाजुक उम्र से ही उन्हें सच बोलना सिखाना चाहिए। एक धनिक के इकलौते पुत्र का जन्मदिन आया। पुत्र प्रेम के कारण पिता ने पुत्र को एक सोने का सिक्का देते हुए, बेटा अपनी मां से कहकर इस सिक्के से एक अंगूठी बनवा लो, कहा। अगले दिन उस लड़के की परीक्षा होने के कारण वह उस सिक्के को एक मेज पर रखकर पढ़ने लगा। తన యొక్క చిన్ని చెల్లెలు ఒకటి ఉంటుండేటువంటిది। ఆ చెల్లెలు చాలా చిలిపి చేష్టలతో కూడినటువంటిది। ఆ చెల్లెలు తన గదికి ప్రవేశించి ఆ బల్లపై ఉన్నటువంటి ఈ బంగారు యొక్క ముక్కను తీసుకుంది। అన్నా ఏమిటిది అని అడిగింది। ఇది బంగారు కాసు అన్నాడు। ఇది ఎక్కడి నుంచి వచ్చింది అని అడిగింది। ఇది చెట్టు నుంచి కాసింది అన్నాడు। उसकी एक छोटी बहन थी, वह बड़ी नटखट थी। वह भाई के कमरे में आई और सिक्के को लेकर पूछी, भैया ये क्या है? उसने कहा, यह सोने का सिक्का है। तब बहन पूछने लगी, यह कहाँ से आया? भाई ने कहा, यह पेड़ पर उगा। ఇది చెట్టు ఎట్లవుతుంది అని అడిగింది। ఈ కాసును మట్టిలో పెట్టి నీరు పోస్తే అది చెట్టు అయి కాయలు కాస్తుంది, ఆ కాయల్లోంచి ఈ కాసులంతా వస్తాయి అని అబద్ధాలన్నీ వర్లించాడు। ఇంకా ఏమేమో ప్రశ్నలు అడుగుతుంటుంటే వెళ్ళిపో, నాకు చదువుకోవడానికి టైం లేదని చెప్పి తాను చదువుకుంటూ రాసుకుంటూ కూర్చున్నాడు। बहन ने पूछा, ये पेड़ कैसे बना? भाई झूठ बोलते हुए बोला,
इस सिक्के को मिट्टी में गाड़कर पानी सींचने से उसमें से पेड़ निकलेगा और उसमें फल होंगे और उन फलों से ये सिक्के निकलेंगे। बहन और भी कुछ पूछने लगी तो वह बहन को चले जाने को कहते हुए बोला कि उसे अभी समय नहीं है, उसे पढ़ना है। इतना कहकर वह पढ़ाई में जुट गया। ఈ సమయాన్ని పురస్కరించుకొని ఆ చిలిపి చేష్టలు వెళ్ళినటువంటి చెల్లెలు ఆ కాసు తీసుకుని లోపల వెళ్ళిపోయింది. తన దొడ్డిలో బావి దగ్గర చిన్న గుంత తోడింది. దానిలో ఈ కాసును పెట్టింది, నీళ్లు పోసింది. ఎందుకంటే చెట్టు అవుతుంది అని చెప్పాడు అన్న. ఈ విధంగా ఈ బిడ్డ చేస్తున్నటువంటిది ఆ ఇంటిలో ఉన్నటువంటి పని మనిషి చూచింది. बहन चुपचाप उस सिक्के को लेकर अंदर चली गई। फिर वह घर के पिछवाड़े में गई और कुएं के पास एक गड्ढा खोदकर उसमें सिक्के को गाड़ दी और पानी डाली, क्योंकि भाई ने सिक्के से पेड़ निकलने की बात कही थी। यह बच्ची जो कुछ कर रही थी वह सब कुछ घर की नौकरानी देख रही थी। ఆ అమ్మాయి పెట్టి లోపల వెళ్ళిన తర్వాత పని మనిషి దాన్ని తీసుకుంది, మట్టిని కప్పింది. తిరిగి తల్లి వచ్చి, నాయన నీకు స్కూలుకు టైం అయిపోయింది, భోంచేసి వెళ్ళిపోమని పిలిచింది. తక్షణమే తల్లి దగ్గరికి వెళ్ళి, అమ్మ నాన్నగారు నాకు ప్రజెంట్ చేశారు, ఈ కాసుతో నాకు ఉంగరం చేయించమని కాసును తీయడానికి వెళ్ళాడు. అక్కడ లేదు. बच्ची के अंदर जाने के बाद नौकरानी ने उस सिक्के को लिया और गड्ढे को ढक दिया। इतने में माँ आई और बोली, बेटा स्कूल का टाइम हो गया है, तुम खाना खाकर चले जाओ। वह माँ से, माँ पिताजी ने मुझे यह सोने का सिक्का प्रेजेंट किया है, इससे मेरे लिए एक अंगूठी बनवा दो। इतना कहना चाहकर सोने के सिक्के के लिए कमरे में गया तो वह सिक्का वहां नहीं था। చెల్లెలి దగ్గరికి వెళ్ళాడు, గదిరించి అడిగాడు, అన్న చెట్టు అయిపోతే ఇలాంటి కాసులు దండిగా కాస్తాయని నేను బావి దగ్గర పూడ్చిపెట్టాను అని చెప్పింది. అక్కడికి వెళ్ళి చూసేటప్పటికి కాసు లేదు. చాలా బాధపడ్డాడు. పుట్టిన దినము నవ్వవలసినటువంటి సమయంలో ఏడ్చవలసి వచ్చింది అనుకున్నాడు. ఈ విషయము తల్లితో చెప్పాడు. उसने अपनी बहन को धमकाकर पूछा तो वह बोली, भैया सिक्कों का पेड़ होगा तो ढेर सारे सिक्के उगेंगे ना, इसीलिए मैंने उसे कुएं के पास गाड़ दिया। वहां जाकर देखा तो सोने का सिक्का वहां नहीं था। वह बहुत दुखी हुआ। वह सोचने लगा कि खुशी से जन्मदिन मनाने के बदले आज रोना पड़ रहा है। उसने मां को सारी बातें बताईं। ఈ బిడ్డ ఈ యొక్క కాసును తీసుకొని పోయి భూమిలో పాతడానికి కారణం ఏమిటి అని అడిగింది తల్లి. అప్పుడు ఆ బిడ్డను అడిగినప్పుడు, అన్న ఈ విధంగా చెప్పాడు, అందువల్ల నేను పూడ్చిపెట్టాను అని చెప్పింది. నీవు అసత్యం నేర్పించినందుకోసమనే ఈ పుట్టిన దినము ఏడ్చవలసి వచ్చింది. ఏడ్చడమే కాకుండా కాసును కూడా నువ్వు పాడు చేసుకున్నావు. माँ ने पूछा कि इस तरह बहन का सोने के सिक्के को गाड़ने का कारण क्या है। बच्ची से पूछने पर उसने बताया कि भैया ने ऐसा कहा, इसीलिए मैंने सिक्का गाड़ दिया। तब माँ ने कहा, झूठ बोलना सिखाने के कारण जन्मदिन के दिन रोना ही नहीं पड़ा, बल्कि सोने का सिक्का भी खो दिया। లేత వయసు నుంచి అసత్యం ఆడటం అనేటువంటిది నేర్పిస్తే వాళ్ళు క్రమక్రమేణా పెద్ద పెద్ద అసత్యములాడి ఇంక ఎంత ప్రమాద స్థితికైనా తీసుకుని పడతారు. సత్యమును మనం ఆధారంగా తీసుకుంటే ఇంక ఎన్నైనా కూడా మనం సాధించడానికి వీలవుతుంది. बच्चों को नाजुक उम्र में ही यदि झूठ बोलना सिखाएंगे तो धीरे धीरे वे बड़े बड़े असत्य बोलकर और अधिक खतरे मोल लेंगे। यदि हम सत्य को ही आधार बनाते हैं तो उसके सहारे कुछ भी प्राप्त किया जा सकता है। ఒక జగద్గురు ఉండేటువంటి వాడు. ఆ జగద్గురువు దగ్గరికి అందరూ వెళ్ళి మంత్రోపదేశం చేయించుకోవడానికి ప్రయత్నించేవారు. ఆయన, నాయన నీ గుణములు ఎలాంటివి, నీ ప్రవర్తన ఎలాంటిది, నీ నడత ఎలాంటిది అని మొట్టమొదట వారిని ప్రశ్నించి ఆ నడతలకు తగినటువంటి ఒక ఉపదేశాన్ని బోధించేటువంటి వాడు. बहुत पहले एक जगतगुरु रहते थे। सभी लोग उनके पास जाकर मंत्रोपदेश लिया करते थे।
अपने पास आने वालों से वे गुरु, वत्स तुम्हारे गुण क्या हैं, तुम्हारा व्यवहार कैसा है, तुम्हारा आचरण कैसा है, जैसे प्रश्न पूछकर उनके आचरण के मुताबिक उपदेश दिया करते थे। ఇతను గొప్ప మహనీయుడిగా ఉంటున్నాడని ఒక దొంగ ఆ మహనీయుని దగ్గరికి వెళ్ళి నాకు కూడాను ఒక నామ ఉపదేశం చేయమన్నాడు. అప్పుడు నాయన, నీ యొక్క గుణములు ఏమిటి, నీ నిత్య జీవితం ఏమిటి అని అడిగినాడు. రాత్రి అంతా ఇంటింటికి వెళ్ళి దొంగతనం చేయటం నా యొక్క దుర్గుణం అన్నాడు. इन्हें एक महात्मा मानकर एक चोर एक दिन उनके पास गया और उपदेश देने के लिए कहा। तब महात्मा ने पूछा, वत्स तुम्हारे गुण क्या हैं, तुम्हारा आचरण कैसा है? उसने कहा, मैं रात भर घर घर घूमकर चोरी करता हूँ, यही मेरा बुरा गुण है। రాత్రంతా దొంగతనం చేయటం వల్ల పగలంతా నేను చాలా రెస్ట్లెస్గా ఉంటాను, అనగా చాలా అలసిపోయి ఉంటాను కనుక తప్పత్రావి నేను పండుకుంటాను అన్నాడు. కనుక త్రాగటము రెండవ దుర్గుణము అన్నాడు. ఇంకా నన్ను ఎవరైనా పోలీసు వారు వచ్చి పట్టుకున్నప్పుడు నేను పచ్చి అబద్ధములాడటము నా మూడవ దుర్గుణము అన్నాడు. रात भर चोरी करने के कारण दिन में बहुत रेस्टलेस रहता हूँ, अर्थात बहुत थक जाता हूँ, इसीलिए शराब पीकर सो जाता हूँ। शराब पीना मेरा दूसरा बुरा गुण है। यदि कभी पुलिस वाले आकर मुझे पकड़ते हैं तो मैं उनसे झूठ बोलता हूँ, यह मेरा तीसरा बुरा गुण है। అప్పుడు ఈ మహనీయుడు చెప్పాడు, నాయన, ఈ మూడింటిలో ఏదైనా ఒక్కటి నువ్వు మానడానికి ప్రయత్నిస్తావా అన్నాడు. యోచించాడు. దొంగతనం చేయకపోతే నా ఆలుబిడ్డలను పోషించేది ఎట్లా, నా కుటుంబం బ్రతికేది ఎట్లా, కాబట్టి దొంగతనం నేను మానను. దేహం ఆరోగ్యంగా ఉంటే కదా ఎవరికైనా పట్టుబడినా కానీ తప్పించుకోవటానికి వీలవుతుంది. కనుక ఈ ఆరోగ్యాన్ని నిద్రగా కాపాడుకోవటానికి తప్పత్రావటము నేను వదలడానికి వీలు కాదు. तब इस महात्मा ने कहा, वत्स क्या तुम इनमें से कोई एक बुरा गुण छोड़ने का प्रयत्न कर सकते हो? चोर ने विचार किया कि चोरी न करूं तो पत्नी और बच्चों का पोषण कैसे होगा, मेरा परिवार कैसे जिएगा, इसीलिए चोरी नहीं छोड़ूंगा। फिर तंदुरुस्त रहने पर ही ना पकड़े जाने पर बच निकल सकता हूं, इसीलिए तंदुरुस्त रहने के लिए सोना और सोने के लिए शराब पीना जरूरी है, इसीलिए शराब पीना नहीं छोड़ूंगा। పోలీసు వారు ఎప్పుడో నన్ను పట్టుకునేది నా యొక్క శక్తి సామర్థ్యంతో నేను తప్పించుకోగలను, కనుక ఒక అసత్యం అనేటువంటిది కావాల్సింటే మానివేస్తాను అన్నాడు. అయితే నేటి నుంచి నీవు సత్యం చెప్తావా అని ప్రమాణం చేయమన్నాడు. తప్పక నేను ఈనాటి నుండి సత్యం చెప్తానని గురువుకు ప్రామిస్ చేశాడు. ఆనాటి నుండి ఈ దొంగ ఎక్కడికి వెళ్ళినా సత్యం చెప్పటం తన యొక్క అలవాటుగా చేసుకున్నాడు. पुलिस वाले मुझे पकड़ नहीं सकते हैं, मैं अपनी होशियारी से बच निकल सकता हूं, इसीलिए असत्य कहना छोड़ दूंगा। तब आज से सत्य ही कहोगे? महात्मा ने वचन देने को कहा। आज से अवश्य सच बोलूंगा, ऐसा चोर ने गुरु को प्रॉमिस किया। उस दिन से चोर ने जहां कहीं जाने पर भी सच कहना ही अपनी आदत बना लिया। మంచి ఎండల కాలం, ఆ కాలం లోపల ఫ్యాన్లు కానీ ఇంకే ఎయిర్ కండిషన్లు కానీ ఎయిర్ కూలర్స్ కానీ ఉండవు. కనుక ఆ గ్రామానికి రాజు వంటి వాడు శ్రీమంతుడు పైన టెర్రస్ పైన పండుకున్నాడు మిద్దె పైన గాలి కోసం. అతనికి ఈ ఉడుకు వల్ల నిద్ర పట్టలేదు. నెమ్మదిగా ఈ వర్షపు నీరు పడేటువంటి దోణులను పట్టుకొని టెర్రస్కి ఎక్కాడు ఈ దొంగ. गर्मी का मौसम था। उन दिनों फैन अथवा एयर कंडीशनर या एयर कूलर नहीं थे। उस गांव का मुखिया जमींदार हवा के लिए घर की छत पर सोया था। इस गर्मी के कारण उसे नींद नहीं आ रही थी। बारिश का पानी छत से नीचे लाने वाले ट्यूब को पकड़कर वह चोर छत पर पहुंचा। వెళ్ళేటప్పటికీ ఆ యొక్క శ్రీమంతుడు మేలుకున్నాడు.
ఇది వచ్చినటువంటి వాడు దొంగ అని గుర్తించాడు ఈ శ్రీమంతుడు. నాయనా నీవెవరు అని అడిగాడు ఈ శ్రీమంతుడు. అక్కడ సత్యం చెప్పాను, నేను దొంగను అన్నాడు. ఇతను ఏమి చేస్తాడో కనిపెట్టాలని ఆ శ్రీమంతుడు నేను కూడాను ఒక దొంగ నేను అన్నాడు. అయితే మనం ఇద్దరూ చేరి ఈ శ్రీమంతుడి ఇంటి లోపల ఏదైనా కొన్ని విలువైనటువంటి వస్తువులు దొంగలించాలని ఇద్దరు ప్లాన్లు వేశారు. चोर के वहाँ पहुँचने तक जमींदार जाग ही रहा था। आने वाले चोर को उसने पहचान लिया। फिर उसने पूछा, भाई तुम कौन हो? उसे तो सच ही कहना था। उसने कहा, मैं चोर हूं। चोर को परखने के लिए जमींदार ने कहा, मैं भी चोर हूं। फिर दोनों ने मिलकर जमींदार के घर में कुछ मूल्यवान वस्तुएं चोरी करने का प्लान बनाया। ఈ యొక్క శ్రీమంతుడు చెప్పాడు, చూడు శ్రీమంతుడి ఇంట్లో మంచి విలువైనటువంటివంతా ఉంటుంటాయి. అయితే మనకు తాళం చెవులు చిక్కడం చాలా కష్టం. నీవు వాచ్ చేస్తుండు, బయట తట్టంతా నీవు కాపలా కాసి నేను లోపలికి వెళ్ళి తాళం చెవులు తెస్తాను ఏదో ఒక విధంగాను అన్నాడు. నేను ఇంతసేపు ఇదే విచారణ చేస్తున్నాను. ఎవరైనా బయట చూచేటువంటి వారు ఒకడు ఉండాలా, అప్పుడే నేను లోపల పోవడానికి వీలవుతుంది. నాకు తగిన స్నేహితుడు చిక్కావని ఇతను లోపలికి వెళ్ళాడు. కొంతసేపు అటు ఇటు ఏమో చేశాడు, తాళం చెవులు తెచ్చాడు. जमींदार ने कहा, जमींदार के घर में बहुमूल्य वस्तुएं होंगी, परंतु चाबियां मिलना मुश्किल है। तुम बाहर जरा वॉच करते रहना, मैं अंदर जाकर किसी न किसी तरह चाबियां ले आऊंगा। मैं बहुत देर से यही सोच रहा था कि यदि कोई बाहर पहरे पर हो तो मैं भीतर जा सकूं। तुम बड़े अच्छे दोस्त मिले। यूं कहकर वह भीतर को गया और थोड़ी देर बाद चाबियां लेकर आया। రామ కోదండ రామ రామ పట్టాభి రామ రామ కళ్యాణ రామ రాఘవ రామ రామ కోదండ రామ రామ కళ్యాణ రామ రామ పట్టాభి రామ రాఘవ రామ నీకొక్క మాట రామ నాకొక్క మూట రామా నీ మాటే మాట రామా నీ బాటే బాట రామా కోదండ రామ రామా పట్టాభి రామ రామా కళ్యాణ రామ రాఘవ నీకెవరు తోడు రామా నీకంట చూడు రామా నేను నీవాడు రామా నాతో మాట్లాడు నేను నీవాడు రామా కోదండ నామే మేలు రామా చింతనే జాలు రామా నామే మేలు రామా చింతనే జాలు రామా నామే మేలు రామా చింతనే జాలు రామాని నామమే మేలు రామాని చింతన జాలు రామాని నామమే మేలు రామ
చింతనే చాలు నీ నామమే మేలు నీ చింతనే చాలు రామనామమే మేలు రామచింతనే చాలు రామనామమే మేలు రామచింతనే చాలు నీ నామమే మేలు నీ చింతనే చాలు చింతనే చాలు నామమే మేలు నీ చింతనే చాలు నీ నామమే మేలు రామచింతనే చాలు రామనామమే మేలు రామచింతనే చాలు రామనామమే మేలు రామచింతనే చాలు రామనామమే మేలు రామచింతనే చాలు రామనామమే మేలు నీ చింతనే చాలు నీ నామమే మేలు నీ చింతనే చాలు నీ నామమే మేలు చింతనే చాలు నామమే మేలు రామా నేను నీవాడు రామా నాతో మాట్లాడు రామా కోదండ రామ కోదండ రామ రామ పట్టాభి రామ రామ కళ్యాణ రామ రాఘవ రామ కోదండ రామ अभी आप सुन रहे थे अवतार वाणी। आज आपने भगवान बाबा द्वारा सन 1984 में श्रीमद् भगवत गीता पर दिए गए दिव्य संभाषण का एक भाग सुना। साई प्रेम वाणी, भगवान श्री सत्य साई बाबा का दिव्य संदेश अब हिंदी में। श्री सत्य साई प्रेम वाणी का ये प्रशांति निलयम से प्रसारण है। आप सुन रहे हैं हमारा संगीतमय कार्यक्रम गान सरिता। आज प्रस्तुत इस गीत में ईश्वर के प्रति प्रेम और मित्रों के प्रति स्नेह की भावना का वर्णन बड़े ही भावपूर्ण ढंग से किया गया है। आइए सुनते हैं ये गीत जिसके बोल हैं, भगवान एक रिश्ता है एक बंधन। एक रिश्ता है एक बंधन, ना हम भूलेंगे ना छोड़ेंगे। भूला चंदा नहीं और तारे नहीं, तुम कैसे भूलोगे रोशनी का ख्वाब। रिश्ता है एक बंधन, ना हम भूलेंगे ना छोड़ेंगे। यादें
बचपन का खेल वो साथ हमारा, आपस में झगड़ना, रूठों को मनाना, दोस्ती में दोस्त का खुदा होता है। वह उसे तब मालूम होता है जब एक दूसरे से जुदा होता है। फूल की हर कली खुशबू दे आपको, सूरज की हर किरण रोशनी दे आपको। हम तो कुछ भी देने के काबिल नहीं, पर देने वाला हर खुशी दे आपको। गंगा गोद से निकल कर भूलता नहीं, ये दोस्ती का दामन से छूटता नहीं। तेरे साथ कभी छूट ना सके, सारे आधे कभी मिट ना सके। और होना नहीं हमें जुदा, एक रिश्ता है, एक बंधन, ना हम भूलेंगे ना छोड़ेंगे। भूला चंदा नहीं और तारे नहीं, तुम कैसे भूलोगे रोशनी का ख्वाब। एक रिश्ता है, एक बंधन, ना हम भूलेंगे ना छोड़ेंगे। यादें साई राम। अभी आप सुन रहे थे एक सुमधुर गीत जो प्रेम के बंधनों को बताता है। वास्तव में संसार में समस्त रिश्ते और बंधन तो केवल अस्थायी हैं। केवल ईश्वर से ही हमारा रिश्ता स्थायी है। ये एक ऐसा बंधन है जो कभी टूट नहीं सकता। अब कार्यक्रम के इस भाग से आपसे विदा लेते हैं। जय साई राम। इसी के साथ हमारे साईं प्रेम वाणी कार्यक्रम का समापन होता है। उम्मीद है हमारा आज का कार्यक्रम आपको पसंद आया होगा। आपके सुझावों को हम तक व्हाट्सएप द्वारा जरूर भेजें। हमारा व्हाट्सएप नंबर है 9393 258 258 93 93 258 258। हिंदी भाषा में हमारी ये सभी प्रस्तुतियां YouTube पर भी उपलब्ध हैं। इन्हें वहां देखने सुनने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और कमेंट बॉक्स में अपने सुझाव देना ना भूलें। हे साईं, तुमसे नजदीकियां तो कठिनाइयों में ही दिखती हैं, बाकी वक्त तो हम खुद को शहंशाह समझते हैं। स्वामी, हमारे दिलों को विनम्रता से भरकर हमारे शीश आपके चरणों में सदैव झुके रहें। इसी प्रार्थना के साथ हम आप सबसे विदा लेते हैं। धन्यवाद। जय साई राम।